విశ్వాసం వృద్ధి పొందించమన్నారు. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అన్నారు. మన జీవితంలో కూడా దినదినము మనం క్రీస్తు స్వరూపంలోకి ఎదగకుండా, అయ్యో నేనేదో కోల్పోయాను నా జీవితంలో, ప్రభువుకు దూరమైపోయాను. కానీ భక్తులందరూ కూడా ఒకవేళ ప్రభువు దర్శనం వేస్తే నీకు ఏం కావాలంటే, ప్రభా నీవే కావాలట. 73వ కీర్తన 25వ వచనం భక్తుడు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు నాకు ప్రభా, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఈరోజు లోకంలో అనేక మంది భౌతిక సంబంధమైనటువంటి సంపద ఐశ్వర్యాన్ని ఆశిస్తున్నారు, కానీ పరలోకాన్ని ఆశించడం లేదు. కానీ భక్తులందరూ కూడా జాన్ బన్యన్ లాంటి వారు. మనందరికీ తెలుసు, యాత్రికుని ప్రయాణం అని బయటిన తర్వాత అన్ని కాపీలు అమలబోతున్నటువంటి ఒక గొప్ప పుస్తకము. పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అని ఆంగ్లంలో ఉన్నది, యాత్రికుని ప్రయాణం అని తెలుగులో ఉన్నది. పరలోకానికి ప్రయాణం అంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రయాణమే. అక్కడ యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడు, అక్కడ ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనములకు పోయే ద్వారం చాలా వెడల్పుగా విశాలంగా ఉన్నది. ఈ లోకమంతా కూడా ఆకర్షిస్తున్నది రంగురంగుల ప్రపంచము. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, దేవుడి దగ్గర రండి, అప్పుడు ఆయన మీ ఎదురుకు వచ్చును. డ్రా నియర్ టు మీ సో దట్ ఐ మే డ్రా నియర్ టు యు. ఈ లోక సంబంధమైనటువంటిది భక్తుడు పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో, ఏలయనగా ఈ లోకపు నటన కనిపించుచున్నదని రాయబడింది. ఒకనొక దినము కనిపించే ఈ దృశ్యమైనవన్నీ కూడా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మనందరూ తెలుసు. ఎటు చూసినా కరువులు, వరదలు, భూకంపాలు, టార్నడోలు, మంచు తుఫాన్లు ఇవన్నీ కూడా కలుగుతున్నవి. యేసు ప్రభువు అన్నారు, ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ఈ ఉదయకాలం ఈ 2020 సంవత్సరంలో దేవుడు మనం ప్రవేశపెట్టాడంటే ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది, ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. ఇశ్రాయేలుతో అన్నాడు, మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతున్నాను, రాబోయే దినాల్లో నేను మీకు మేలు చేశాను కానీ కీడు చేయని చెప్పాడు. మన కొరకు అనేకమైనటువంటి ప్రణాళికలు, అనేకమైనటువంటి ఆలోచనలు ఆయన చేస్తూ ఉన్నాడు. భయభక్తులు కలిగినటువంటి వారి కొరకు అనేకమైనటువంటి దీవెనలు సిద్ధపరిచాడు. కీర్తనల గ్రంథంలో అనేక చోట్ల ఆ దీవెనలు అన్ని కూడా రాయబడి, కానీ వాటిని పొందుకోవాలంటే తప్పకుండా వేరే మార్గము లేనే లేదు, వేరే షార్ట్ కట్ లేదు. కమ్ టు మీ ఆల్ హూ ఆర్ క్యారింగ్ ఫ్రమ్ హెవీ లోడ్స్ అండ్ గివ్ రెస్ట్. ప్రయాసపడి భారపోయించిన సంవత్సరాల రాయకుడు నేను మీకు విశ్రాంతి కలగచేతును. ఎందుకంటే నేను సాత్వికుడు దినమనసుల వాడు, మీ మీద నా కాడియతోని నా యొక్క నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణంలో విశ్రాంతి ఉంటుందంటాడు. ఉదయకాలము ఈ సంవత్సరం అయ్యో గత దినాలను తెలుసుకుంటూ భవిష్యత్తు గురించిన ఆందోళన, చాలా మంది వృద్ధాప్యం గురించి చింతిస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, బుద్ధి విమర్శ వరకు నేను నా చేతపై ఎత్తి పట్టుకుంటానని చెప్పాడు. అబ్రహాం గురించి రాయబడినటువంటి వృద్ధాప్యం, అబ్రహాం బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేను. యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాను. ఆదికాండం 24వ అధ్యాయం అబ్రహాం బ్రతికిన దినముల నీవు 185 సంవత్సరాలు. భక్తులందరూ కూడా వారి వృద్ధాప్య జీవితంలో సైతం బాల్య దినముల నుంచి 22వ కీర్తన 9-10 వర్షాలు భక్తులు అంటాడు, గర్భం నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నా తల్లి యొక్క నేను స్తన్యపానం చేయించగా నీవే కదా నా తల్లిగా పుట్టించింది. గర్భవాసి అనేది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. భవిష్యత్తు గురించి నాకు ఆందోళన, అయ్యో వివాహం అవుతుందా, నాకు పిల్లలు అవుతారా, పిల్లలు అయితే పిల్లలు ప్రయోజకులు అవుతారా, ఉద్యోగం దొరుకుతుందా, నేను ఇల్లు కట్టుకుంటారా, అనేకమైనటువంటి ఆలోచనలు మానవులకి. కానీ ఆ ఆలోచనలన్నీ కూడా 145వ కీర్తన 19వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరలు ఆలకించి వారిని రక్షించడం రాయబడింది. ఈ ఉదయకాలము ఈ 2020 సంవత్సరంలో మన ముందున్నటువంటి పనులన్నీ కూడా చేయడానికి దేవుడి యొక్క సహాయం మనకు కావాలి. దేవుడి సహాయం లేకుండా దేవుడి వాక్యంలో అనేక చోట్ల మనం చూస్తాం, యెహోవా ఇల్లు కట్టించడం కట్టువారి ప్రయాసము, యెహోవా పట్టణమును కాపాడనేలా దానికి కావలి కాయవారు మేల్కొని ఉంటా. అయితే ఆయన తన ప్రియులు ఎదిరించగా వారిని నిలిచున్నాడు. ఉదయకాలం మన జీవితాల్లో గత జీవితాన్ని తలుచుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో
మనం ఎంత కోల్పోయామో మనం చూస్తున్నాం. మనకి ఎంత కోల్పోతే అంత మళ్ళా తలాంతులను మనం చూస్తాం. ఒకవేళ మతీశ్వరుడు 13వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఒక తలాంతు గురించి చెప్పాడు. తలాంతు గురించి చెప్తూ ఒకవేళ మనం ఇంకా ఆ తలాంతులను ఆశించకపోతే కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును. 11వ అధ్యాయము 12వ వచనం, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని వద్ద నుండి తీసివేయబడును. ఒకవేళ మనం ఇంకా ప్రభువు దూరంగా ఉండి అలాంటి జీవితాన్ని జీవిస్తున్నట్లయితే మన ఎదుట నుండి సమస్యను కూడా తీసివేయబడుతుంది. దేవుడు లేనటువంటి ఇల్లు, దేవుడు లేనటువంటి దేశము, దేవుడు లేనటువంటి హృదయము ఎలాంటిది అని అంటే 12వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి మాట మత్తయి-సువార్త 43వ వచనంలో, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్ళని చోట్ల తిరుగుచుండు. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉంట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురము. అందుచేత ఆ మనుషుని గడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. మనం ఒకే ఒకటి ఆలోచన చేసుకోవాలి. మన హృదయంలో స్థానము దేవునిగా అపవాదిగా, చీకట వెలుక, లోకమా దేవుడా, ఏదో మనమే నిర్ణయించుకోవాలి. దేవుడు గాడ్ నెవర్ ఫోర్సెస్ ఎనీవన్. దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. ఇశ్రాయేలుతో కూడా చెప్పాడు, నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపము మీ ఎదుట నుంచి భూమి ఆకాశములను సాక్షులుగా పిలుస్తూ మీకు ఏది కావాలో కోరుకోనండి. అయితే ఆ ప్రేమ గల దేవుడు మన జీవాన్ని కోరుకోమని అంటున్నాడు. ఉదయకాలం మీరు కూడా ఈ 2020 సంవత్సరంలో ఈ దేవుని వాక్యం మనందరినీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఒకవేళ మనం ఇంకా అయ్యో ఎంతకుముందు ఇలా ఉండేవాడిని, నా జీవితం ఇలా ఉండేది, నాకు అన్ని సమృద్ధిగా ఉండేవి, అయితే ఇప్పుడు ఎందుకు కొరత ఉన్నదంటే నా ప్రార్థన తక్కువైపోయిందేమో. రేయి మొదటి జామున నీవు లేచి నీళ్లు కుమ్మరించినట్టు దేవుని సన్నిధిలో నువ్వు నీ ఆత్మను కుమ్మరించమని విలాపవాక్యం 2వ అధ్యాయం 19వ వచనంలో భక్తులు అక్కడ తెలియజేస్తున్నాడు. ఉదయకాలం మనం కోల్పోయిందంతా మరలా దేవుడు మనకి ఇవ్వాలంటే, రెండంతల ఆశీర్వాదం మనకు కావాలంటే మరలా మన ప్రభు దగ్గరికి రావాలి. వేరే రక్షకుడు లేడు ఈ లోకంలో. యెషయా గ్రంథం 45:22 వచనంలో దేవుడు అన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొంద నేనే దేవుడు, మరి ఏ దేవుడు లేడు. సో మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా రక్షణ ఎక్కడ కూడా లేదు. ఆయన ఒకే ఒక రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించింది కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు. యేసు అనగా రక్షకుడు. ఆ ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మన క్రిస్మస్ వాతావరణంలో మనం ఉన్నాము. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు అయి ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును అని కీర్తనాకారుడు 48వ కీర్తన 14వ వచనంలో తెలియజేస్తున్నాడు. యేసుప్రభు వారు అంటారు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఆ గొప్ప వాగ్దానాన్ని మనం పొందుకొని ఈ 2020 సంవత్సరంలో ఒకవేళ మనము దేవుని యొద్దకు రావాలంటే దేవుని వాక్యంలో యోహాను సువార్త 6:37లో యేసుప్రభు వారు అంటాడు, నా యొద్దకు వచ్చువాడు నేను ఎంత మాత్రము త్రోసివేయను. Whoever will come to me, I will never turn away. అదే ప్రకారము యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో యేసుప్రభు వారు అన్నారు, ఎవరైనా తప్పికొనిన ఎడల, 7వ అధ్యాయం 37 వచనాలు చాలా చక్కటి మాటలు రాయబడినవి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నుంచి ఎవడైనా తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను. 35వ వచనం, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడు లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవ జల నదులు మారునని బిగ్గరగా చెప్పాను. తల వచ్చి ప్రార్థన చేశాను. సర్వశక్తి గల దేవా, యోబు జీవితాన్ని పరిశీలించి పూర్వ దినములలో అయ్యో దేవుడి యొక్క గుడారం నా పైన ఉండేను, పూర్వ దినాల్లో ఉన్నట్లుంటే నేను చాలా మేలుగా తలుస్తున్నాను. ఆ జీవితాలను కూడా అలాంటి అనుభూతి కలగజేస్తున్నాను.
దేవుని వద్దకు రండి, ఎప్పుడు ఆయన మీ వద్దకు వచ్చినట్టు సెలవించాం. ఉదయకాలం ఎదుగునైనా నీ వద్దకు వచ్చిన నీవు ఎంత మాత్రము ద్రోసిపోయారని సెలవించాం. దినమెల్లా లోబడని ప్రజల కొరకు చేతులు చేస్తూ ఉన్నాం. ఉదయకాలము ఈ 2020 సంవత్సరం నారా ఇక్కడ చేరిన పిల్లలందరి కొరకు పరలోక దీవెన దయచేయమని, ఇది మొదలు సదాకాలం మీతో కూడా ఉంటారని వాగ్దానం చేసినందుకు వదనలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సమయంలో ప్రకటనపై ప్రార్థన చేస్తాం.